హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లలిత. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. వేల మందిలో ఒకరికి మాత్రమే దొరికే అదృష్టం. అతి రహస్యంగా నీలాచల పర్వతములలో నరమానవుడు మన కంటికి కనపడిని దట్టమైన అడవి మధ్యలో అసలైన శక్తిపీఠ స్థానం నీలాచల అడవుల్లో ఉందని, సామాన్య మానవులు ఇక్కడికి చేరుకోవడం అసంభవమని, సిద్ధగురువులు ఆశీర్వాదం ఉంటే తప్ప గుప్త కామాఖ్య అమ్మవారి దర్శనం లభించదని చెప్పబడుతున్న ప్రదేశానికి ఇప్పుడు మనం వెళుతున్నాం. కామాఖ్య అమ్మవారి మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ డోర్ ద్వారా బయటికి ఎదురుగా ఉన్న స్ట్రీట్కి వస్తే జరాసంధుడి ఆలయం కనబడుతుంది. ఈ ఆలయం ప్రక్కగా చిన్న స్ట్రీట్ ఉంటుంది. ఈ సిమెంట్ రోడ్ టర్నింగ్స్ ఉంటాయి. టర్న్ అవుతూ రోడ్ ఎండ్ అయ్యే వరకు వెళ్ళి అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే రోడ్ ఇలా ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి నెక్స్ట్ రైట్ టర్న్ తీసుకోవాలి. వే అంతా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మేము వెళ్ళే ముందు వర్షం పడడం వలన కాళ్ళు జారుతున్నాయి. ఈ మార్గంలో చెప్పులు లేకుండా వెళ్ళడం బెటర్. వర్షం వచ్చిన సమయంలో ఇటువైపుగా వెళ్ళకపోవడం మంచిది. దారి చాలా డేంజర్గా ఉంది. ఈరోజు ఉదయం దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మా, అన్ని చోట్ల నీ దర్శనం అద్భుతంగా జరగాలి అని మాత్రమే అనుకున్నాను. బయటికి వచ్చిన తర్వాత అదిగో బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆయన బ్రాహ్మణులు, పేరు ప్రసాద్ గారు. ఆయన అనుకోకుండా తటస్థంగా కలిశారు. ఆయన చెప్పారు, గుప్త కామాఖ్య అమ్మవారి వే నాకు తెలుసు, నేను దర్శనం చేసుకున్నాను అని చెప్పారు. ఎక్కడో చెప్పండి సార్, మేము కూడా వెళ్ళి దర్శించుకుంటాము అని అన్నాను. ఆయన ఒక నవ్వు నవ్వి, లేదు చెప్తే మీకు అర్థం కాదు, వెళ్ళలేరు, నేను తీసుకుని వెళ్తాను రండి అని మమ్మల్ని అయితే తీసుకుని వెళ్తున్నారు. ఉదయం అమ్మని అడిగినందుకు ఇలా అనుగ్రహించిందా అనిపించింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఒక వాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చారు అంటే ఒక టాస్క్ కంప్లీట్ అయ్యిందని, కరెక్ట్ రూట్లో వచ్చారని అర్థం. ఇక్కడ నుండి జాగ్రత్తగా ఆ స్టోన్ మీద నుండి పక్కనున్న కొండ మీదకి వెళ్దాం. ఇక్కడ నుండి కాలి నడక దారి ఒక వే కనిపిస్తూ ఉంటుంది. కొండ అంచుగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఈ వే ఎక్కడా మిస్ అవ్వకుండా ఇదే దారిలో ఫ్రంట్కి వెళ్ళాలి. దారి సరిగ్గా లేకపోవడం వలన నేను మొత్తం వీడియో అంతా కవర్ చేయలేకపోయానండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మొబైల్ పట్టుకునే ఛాన్స్ కూడా నాకు లేదు. ఎందుకంటే 2 చేతుల్ని కూడా నేలపై టచ్ చేసి దిగాల్సిన పొజిషన్ అయితే వచ్చింది. ఇంకా అంత టఫ్గా ఉన్న సిచ్యువేషన్లో వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. కాకపోతే మనకి ఒక్కటే గుర్తు, ఈ వే ఉన్నంత దూరం కూడా మనం ఫ్రంట్కి వెళ్ళిపోవడమే. మనకి స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ వచ్చే వరకు ఈ వే వదలకుండా వెళ్ళడమే. అక్కడితో మనకి సెకండ్ టాస్క్ కంప్లీట్ అయినట్టు అవుతుంది. ఈ అడవి మధ్యలో అసలైన శక్తిపీఠం ఉందని, అమ్మవారి జననాంగం శిలారూపంలో దర్శనమిస్తుందని, ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా జరిగే సమయంలో ఇక్కడ కూడా 3 రోజులు అమ్మవారికి పీరియడ్స్ వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ కొండ గుహల్లో వైష్ణవీదేవి అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. అలాగనే బ్రహ్మాండేశ్వర స్వామి వారిని కూడా మనం దర్శించవచ్చు. ఈ బ్రహ్మపుత్ర నదికి సమీపంలో గజేంద్ర మోక్షం జరిగిందని, శిలలు ఆధారంగా ఉన్నాయని మనకి చూపించడం జరిగింది. వైష్ణవీదేవి అమ్మవారి దగ్గర ఒక గురువుగారు స్థిర నివాసం ఏర్పరచుకుని
ఒక్కరూ అమ్మవారికి సేవ చేస్తూ ఈ అడవి మధ్యలోనే నివసిస్తున్నారు. కారణం ఏమిటి అని అడుగగా ఆయనొక రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీని. ఆయనకి వైష్ణవీదేవి అమ్మవారు కలలో కనిపించి నేనిక్కడున్నాను అని చెప్పారట. వచ్చి చూస్తే ఈ గుహలో అమ్మవారు ఆయన కలలో కనిపించిన అమ్మవారు ఒకరేనట. ఆ రోజు నుండి ఈయన ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు కైంకర్యాలు చేస్తూ ఇక్కడే ఒక్కరూ ఉండిపోయారట. ఇక్కడ నుండి నేను చూపించట్లేదు, ఎందుకంటే దారి చాలా టఫ్గా ఉంటుంది అని చెప్తున్నారు. మనకి క్రింద కనబడుతున్న నడక దారిని వదలకుండా స్టెప్స్ వరకు వెళ్దాం. స్టెప్స్ అన్నీ క్రిందకి దిగిన తర్వాత మనం వైష్ణవీదేవి అమ్మవారి ఆలయానికైతే రీచ్ అయ్యాం. ఇక్కడితో సెకండ్ టాస్క్ కంప్లీటెడ్. వీడియో చివరన ఈ స్థలం యొక్క విశిష్టతని మన ప్రసాద్ గారి మాటల్లో విందాం. ఈ గుప్తమైన ప్రదేశాన్ని ఎవరు దర్శించగలరు అని బుక్లో రాసుందో కూడా విందాం. ఇక్కడ అమ్మవారి సేవ చేస్తూ ఉన్నది ఈ గురూజీనే. उसके बाद से आपको गरुड़ प्रभु जी, गरुड़ जी भी है, शेषनाग के ऊपर भगवान सो रहे हैं। ये जो गजेंद्र मोक्ष की कथा है यहाँ की, यहाँ क्यों, वही तो हम भी सोचता हूँ उतने बड़े यहाँ क्यों। हाँ, उनको जो सुदर्शन से जो कटिंग हुआ था, त्रिकूट पर्वत था ना, त्रिकूट यहाँ पर क्यों, अभी आपको ले चलेंगे, देखिए, ठीक है ना। आइए माँ का दर्शन कर। వైష్ణవీదేవి అమ్మవారిని దర్శించుకోవాలంటే ఈ గుహలోనికి వెళ్ళవలసి ఉంటుంది. ఇద్దరికి మాత్రమే ప్లేస్ ఉంటుంది. శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ అమ్మవారికి కుంకుమ పూతతో అలంకరించి ఉన్నప్పటికీ నిరంతరం ప్రకృతి సిద్ధంగా అభిషేకం జరుగుతూ ఉంది. అమ్మవారి దర్శనానంతరం గజేంద్ర మోక్షం జరిగిన ఆనవాళ్ళని చూపిస్తానని మనల్ని ఇంకొంచెం క్రిందకి తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ వే క్లియర్గా ఉండదండి. కొండ గుహల మధ్యలో నుండి మనం వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళొస్తాం. ఈ గుహ ఫుల్గా చీకటితో నిండి ఉంది. మన హ్యాండ్స్ హెల్ప్ తీసుకుని లిటరల్లీ మనం కూర్చుని ఫ్రంట్కి వెళ్తున్నట్టుగా ఉంది. ఈ గుహ దాటి ముందుకు వెళ్తే బ్రహ్మాండేశ్వర స్వామి వారు దర్శనమిస్తున్నారు. మీలో ఎవరైనా ఈ గుప్తకామాఖ్య అమ్మవారి దర్శనానికి వచ్చినట్లయితే సింగిల్గా అయితే రావద్దు. నలుగురు లేదా 5 గ్రూప్ ఉండేలా చూసుకుని రండి. గజేంద్ర మోక్షం జరిగింది అని చెప్తున్న ప్లేస్కి అయితే వచ్చేసాము.
వారి మాటల్లోనే చూద్దాం. ఓం నమ శివాయ. Crocodile. क्रोकोडाइल, हाँ तो मुख है जबड़ा, जबड़ा, ये हाथी है. अरे Flag of elephant, Gajendra. हाँ Gajendra moksha is here. विष्णु भगवान बचाए थे ना, हाँ यस तो वो गरुड़ जी को देखे ही है. On that stone. और इसको देखिए, इसको एकदम काट दिए थे. यानी कि बैक से ये देखिए कटा हुआ है. हाँ. हाँ? इदेंटी इसका कान है क्रोकोडाइल का. हाँ. मगरमच्छ का. ये काटा हुआ है. Cut by Chakra Sudarsana. यस यस मैं जानता हूँ कुछ क्या ना बनेगा आदि आदि वेरी गुड सुपर अंते यस 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 हाँ. अभी इनको उद्धार करना बाकी है अभी. ये देखिए, ये सूंड है, मस्तक है, देख रहे हैं ना. जी जी. ये कान है. ओके ఇక్కడ 6 తలలతో శిలారూపంలో ఉన్న సర్పాకారం ఉందని, క్రిందికి దిగవద్దని చెప్పారు. ఇప్పుడు మనం అసలైన శక్తిపీఠంగా చెప్పబడుతున్న అమ్మవారి జననాంగాన్ని దర్శిద్దాం. మీరు ఇక్కడి వరకు రావాలి అనుకుంటే పండాల్ని ఎవరినైనా అడిగితే వాళ్ళు మీకు వే చూపిస్తారు. అత్యంత అరుదైన, అందరికీ లభించని అసలైన శక్తిపీఠంగా చెప్పబడుతున్న అమ్మవారి జననాంగాన్ని రెడ్ కలర్ క్లాత్తో కప్పి ఉంచారు. దర్శించండి. ఈ ప్రదేశము కామాఖ్యలో ఉన్న ఈ ప్రదేశము రహస్యమైన అసలైన అమ్మవారి యొక్క యోని ప్రదేశం నిలిచినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో గజేంద్ర మోక్షం, అలానే బ్రహ్మాండేశ్వర స్వామి మరియు అమ్మవారి అసలైన యోని రూపంలో ఉన్నటువంటి స్టోన్, ఒక రాయి శిలారూపంలో మనకు కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా ఒక రూపం ధరించినటువంటి శిలారూపంలో ఏది కనిపించదు. ఇక్కడ ఒక రాయి రూపంలో అమ్మవారు చాలా గుప్తంగా, అనగా ఒక రహస్యంగా ఈ కామాఖ్యలో ఉన్నటువంటి ఈ యొక్క రహస్యమైన ప్రదేశంలో మొదటి నుంచి ఇదే కామాఖ్య మొదటి ప్రదేశం. ఇక్కడికి రావడానికి చాలా చాలా కష్టమైన ప్రదేశం ఇది. అందుకనే ఇక్కడికి ఈ ప్రదేశానికి చాలామంది ఎవరు రారు. ఎవరైనా ఋషులు, మునులు లేదా తపస్సులు చేసుకునే సాధకులు కానీ ఇతరత్ర సాధన చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే తెలిస్తే అమ్మవారి అనుగ్రహంతో, దేవి అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళకి రావాలనే అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఉంటే కనుక రాగలరు. లేదంటే కనుక అందరూ కూడా ఇక్కడికి రావడానికి చాలా ప్రయాసతో కూడింది. కొండ కిందగా ఉండటం వల్ల, లోపలగా ఉండటం వల్ల, దారి కూడా లేకపోవడం వల్ల ఇది చాలా మందికి తెలియదు. అందరికీ తెలిసినటువంటి ప్రదేశం పైన ఉన్నటువంటి కామాఖ్య దేవి, అలానే ధూమవతి, దశమహావిద్యలకి ప్రతిరూపమైన అన్ని దేవతా మూర్తులన్నీ కూడాను పైన కామాఖ్య ప్రదేశంలో ఉంటాయి. కానీ ఇది అసలైన అమ్మవారి యోని రూపం, ఒక శిలా రూపంలో ఉన్నటువంటి రహస్యమైన గుప్తంగా ఉన్నటువంటి ప్రదేశం ఇది. అది అసలైన రూపం. దారి మీరు చూస్తున్నారు కదా, యాక్టివ్
ఇక లోపల ఈ చిన్న గుహ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి శిలా రూపంలో దర్శనమిస్తుంటారు. రోజు ఆ స్వామి గారు ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అమ్మవారికి అక్కడ రోజు అభిషేకం చేస్తూ దీని పక్కనకి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి రూపమైన శిలా రూపంలో కనిపిస్తుంది. ఇలా కిందికి వెళ్ళినప్పుడు అక్కడే మన పురాణాలు చెప్పినట్టుగా గజేంద్ర మోక్షం, అలానే 6 తలలున్న సర్పం, అలానే శేషనాగ్ కానీ గరుడ్మంతుడు కానీ ఇతర మన దేవి పురాణంలో చెప్పినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా మనకి కిందనే కనిపిస్తుంటాయి. ఆ ఫోటోలు కూడా మీరు చూసుకోవచ్చు, క్లిప్లు కూడా చూపిస్తారు. ఇది రహస్యమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంకి రావాలి అంటే అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహం ఉంటేనే, అది తపస్సు చేసుకునే సాధకులైనా కానీ ఇతరత్ర సాధారణ మనుషులైనా కానీ వ్యక్తులైనా కానీ రాగలరు. లేదంటే ఈ ప్రదేశానికి రావడం కూడా చాలా కష్టం. అందుకనే ఇక్కడికి సహజంగా ఎవరు రారు కాబట్టి దారి కూడా చాలా గుప్తంగా గోప్యంగా అంటే రహస్యంగా, అది ఎటు నుంచి వెళ్తున్నామని కూడా మనకు తెలియకుండా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో మనం రావాల్సి వస్తుంది. చాలా దారి కూడా చాలా కఠినంగా ఉంటుంది. మధ్యలో పులులు కూడా సంచారం జరుగుతుంటాయి. కొన్ని రాళ్ళు బండలు ఇవన్నీ జారుతూ ఉంటాయి. కాబట్టి ఇది మీకోసం అందరి కోసం ప్రత్యేకంగా తీసిన కామాఖ్య రహస్యమైన ప్రదేశం. सर्वसाधारण के लिए अत्यंत ही कठिन है और वह स्थान भी कोई ही जानता है. It is said that main place of Kamakhya Devi is situated inside the jungle, and rarest people know about it. Because to go there is very difficult. Somebody may know about it by the blessing of Goddess Kamakhya. वहाँ कुछ सिद्ध महात्मा ही पहुँचकर दर्शन पाता है. Some सिद्धार्थ योगी deities, devotees can reach. They can get darshanas of Devi Kamakhya. यहाँ तांत्रिकों की संख्या भी अत्यंत है, जो कि अगम्य अंतर्भागी या पहाड़ी वन या घाटियों में ध्यान मग्न हो देवी की उपासना करते. It is said that many tantric sadhakas are found everywhere in Neelanchal. They are doing their tapasya in being in celibacy and in peace, in meditation. Some of them are siddhas, even you can't see them. Such kind of sadhakas, siddha sadhakas are here, and they all are worshipping and meditating about the Devi. वैसे इस कामाख्या से पर्वत पर पहले चढ़ना पड़ता है. Shall I take a picture of one clip? Yeah. Of course, I understood that many people doesn't know about it. लिखा ही है हमको भी तो माँ उसी हिसाब से लाई है ना. हमको तो ड्रीम में लेके आया माँ. ड्रीम. Yes. It is said that there will be no statue. There is no statue. Only one stone is kept, and which is covered by red cloth. ये फिर ऊपर का वर्णन है. ఈ రోజుకి ఇదేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.